హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంటెలిజెన్స్ గురించి సంబంధించిన ప్రతి ఒక్కటి మన ఇంపార్టెంట్ అండి టాపిక్. సో కాబట్టి థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతం అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ యూజ్డ్ బై వేన్ పేన్. సో 1985 వేన్ పేన్ ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఫస్ట్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఈయన రాసిన బుక్స్ చూస్తుండే కనుక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే బుక్కే రాయడం జరిగింది. అండ్ సో కొంతమంది కొన్ని రకాలుగా అయితే మనకి డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు. అందులో వచ్చేసి సలోవే అండ్ మేయర్ వచ్చేసి గ్రాస్పింగ్ ద పర్సన్స్ ఎమోషన్ జాయిన్ ఇట్ విత్ థాట్స్ అండ్ ఎబిలిటీ. సో ఒక పర్సన్ కనుక ఎమోషనల్ని గ్రాస్ప్ చేసుకొని అండ్ అలాగే వాటిని థాట్స్ అండ్ ఎబిలిటీస్తో జాయిన్ చేయడమే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం సలోవే అండ్ మేయర్ జరిగిందనమాట. నెక్స్ట్ డానియల్ గోల్డ్మ్యాన్, ద పర్సన్ హూ బ్రాడ్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటూ లైట్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అంటే డానియల్ గోల్డ్మన్ అనమాట. నెక్స్ట్ మోడల్స్ చూసుకుంటే కనుక ప్రతిపాదించే సో ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 3 మోడల్స్గా చెప్తారనమాట. అందులో వచ్చేసి ఎబిలిటీస్ మోడల్ ఫస్ట్ వన్. సో దాని గురించి చూసుకుంటే కనుక ఈయన ప్రపోజ్ చేశారు. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డిపెండ్స్ ఆన్ 4 ఎబిలిటీస్. సో ఇందులో ఏంటంటే 4 ఎబిలిటీస్ మీద అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆధారపడి ఉంటుంది అని చెప్పారు వీళ్ళు. అందులో వచ్చేసి గ్రాస్పింగ్ ఎమోషన్స్ అండ్ పర్సీవింగ్, యూటిలైజింగ్ ఎమోషన్స్, అండర్స్టాండింగ్ ఎమోషన్స్, మేనేజింగ్ ఎమోషన్స్. సో ఈ 4 ఎబిలిటీస్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది. ఎవరు? పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చేసి ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, సో అన్నీ 1 and 2 ఓన్లీయా, లేకపోతే 1, 2, 3, 4 లేకపోతే ఓన్లీ 3 and 2 అనేది కూడా ఇవ్వచ్చు. సో ఈ 4 అనేది ఇంపార్టెంట్. మీకు ఈ 4 అనేది గుర్తుంటే కనుక మీకు ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైట్ మోడల్. సో ట్రైట్ మోడల్ వచ్చేసి దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రిట్జ్. సో ఈయనైతే ప్రతిపాదించడం జరిగింది ట్రైట్ మోడల్ని. దీని గురించి ఏంటంటే ఓన్లీ సో సెల్ఫ్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ మోడల్. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే డానియల్ గోల్డ్మన్. ఈయన ఏం చెప్పారంటే దెర్ ఆర్ 25 స్కిల్స్ విచ్ రిఫ్లెక్ట్ 5 ఫీచర్స్. సో 25 స్కిల్స్ 25 నైపుణ్యాలు కలిగి ఉంటుంది ఈ 5 ఫీచర్స్ని రిఫ్లెక్ట్ చేయడానికి. అంటే ఏవేవంటే సెల్ఫ్ అవేర్నెస్ని, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్, సోషల్ స్కిల్స్, ఎంపతి. 25 స్కిల్స్ని రిఫ్లెక్ట్ చేసే 5 ఫీచర్స్ ఏమేమండి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్, సోషల్ స్కిల్స్ అండ్ ఎంపతి అన్నమాట. సో నెక్స్ట్ డానియల్ గోల్డ్మన్ స్టేటెడ్ దట్ సక్సెస్ రిక్వైర్స్ 80% ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ 20% జనరల్ ఇంటెలిజెన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బిట్స్ రూపంలో అయితే కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ బిట్ అండి, ఇది రిపీట్ అయిన బిట్. సో 80% ఈఐ అనమాట, ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ మిగతా 20% ఏముంటుందంటే జనరల్ గురించి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఒక పర్సన్లో అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే డానియల్ గోల్డ్మన్. సో 80% ఈఐ, 20% జిఐ అనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ తక్కువ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అనమాట. సో నెక్స్ట్ ఈ 3 మోడల్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎమోషనల్ కోషియంట్ అనమాట. ఇంటెలిజెన్స్ కోషియంట్ స్టేట్స్ దట్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ ఎస్టిమేట్స్ ఎమోషనల్ మెచ్యూరిటీ. సో ఇంటెలిజెన్స్ కోషియంట్ ఏమని ఉంటుందంటే మెంటల్ డెవలప్మెంట్ని తెలియజేస్తుంది అనమాట. అండ్ అలాగే ఈక్యూ ఇమోషనల్ కోషియంట్ అనేది ఏం చేస్తుందంటే ఎమోషనల్ మెచ్యూరిటీ, సో మెచ్యూరిటీని ఎస్టిమేట్ చేయడానికి యూస్ చేస్తారనమాట. అండ్ ఇందులో సలోవే అండ్ మేయర్ ఏం చేశారు? కన్స్ట్రక్టెడ్ సమ్ ఈక్యూ టెస్టెస్, మెజర్మెంట్స్ ఆఫ్ సో కొన్ని ఇమోషనల్ కోషియంట్ టెస్టెస్ అనేవి తయారు చేయడం జరిగిందనమాట. ఎవరు? సలోవే అండ్ మేయర్. అండ్ నెక్స్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో వచ్చేసరికి ప్రజ్ఞ మాపనాలు ఎవరు కనిపెట్టారు ఫస్ట్ది అది మొత్తం తెలుసుకుందామండి. ఫాదర్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఫాదర్ ఆఫ్ ప్రజ్ఞని మాపనం చేసే పితామహుడు, ఫాదర్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్టెస్ అని ఎవరని అంటారంటే ఆల్ఫ్రెడ్ బీనే అనమాట. ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1904లో. ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. సో నెక్స్ట్ బినే ప్రిపేర్డ్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇన్ అసోసియేషన్ విత్ సైమన్. సో సైమన్తో కలిసి బినే సైమన్తో కలిసి ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ప్రిపేర్ చేశారు. దాని పేరే బినెట్ సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని పెట్టడం జరిగింది. ఏ ఇయర్ అంటే 1908లో అనమాట.
ఆన్ కన్సిడరింగ్ ఏజ్ గ్రూప్స్ టెస్ట్ ఈజ్. సో ఏజ్ గ్రూప్స్ వైజ్గా కండక్ట్ చేసా. సో రెడీ చేసిన టెస్ట్ ఏంటి అంటే స్టాన్ఫర్డ్ బీనే ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట. సో ఏజ్ గ్రూప్గా చూసుకుంటే కనుక స్టాన్ఫర్డ్ బీనే ఇంటెలిజెన్స్ టెస్ట్. సో దీన్ని కూడా 3 రకాలుగా, సో 2 సో 3 1916లో ఒకసారి సో ఈ టేబుల్ ఇయర్స్ వైజ్గా టేబుల్ ఉన్నది మొత్తం ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏజెస్ వైజ్గా డివైడ్ చేసేసి 2 టైప్స్ ఏజెస్ అనేవి 2 టైప్స్గా చేయడం జరిగినాయండి. సో ఆ 2 టైప్స్ ఏంటంటే క్రానికల్ ఏజ్. సో క్రానికల్ ఏజ్ అంటారు. ఇట్ ఈజ్ అ ఫిజికల్ ఏజ్ కౌంటెడ్ ఫ్రమ్ బర్త్ టు టిల్ డేట్. సో మనం పుట్టినప్పటి నుంచి ప్రజెంట్ ఉన్న డేట్ వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దాన్ని క్రానికల్ ఏజ్ అంటారు. ఇట్ ప్రెజెంట్స్ యాజ్ సిఏ. సో సిఏగా దీన్ని చెప్తారనమాట. సో శారీరక వయస్సు అంటారు దీన్ని. ఫిజికల్ ఏజ్ కాబట్టి శారీరక వయస్సు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఏజ్. సో మెంటల్ ఏజ్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ మెంటల్ ఏజ్. ఈ మానసిక వయస్సుని ఎవరు కనుగొన్నారు ఫస్ట్గా అంటే ఆల్ఫర్డ్ బీనే. హూ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్. సో ఈ కాన్సెప్ట్ అసలు మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ని ఎవరో డెవలప్ చేయడం జరిగిందంటే లూయిస్ టర్మన్ అనమాట. నెక్స్ట్ మెంటల్ ఏజ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్ అండ్ ఇంటెలిజెంట్ టెస్టెస్. సో ఈ మానసిక వయస్సు అని దేని మీద ఆధారపడి ఉంటుంది? అచీవ్మెంట్స్ అండ్ ఇంటెలిజెంట్ టెస్టెస్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ద ఫస్ట్ స్టాండర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రిపేర్డ్ బై బినెట్ సైమన్ టెస్ట్. సో ఫస్ట్ స్టాండర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే బినెట్ సైమన్ టెస్ట్ అంటారు. సో బినెట్ సైమన్ టెస్ట్ని చేయడం జరిగింది. ఎవరు అంటే లూయిస్ టర్మన్. ఎప్పుడు అంటే 1916 అనమాట. సో ఈ టేబుల్స్ 1916, 1930, 1904 సో లైన్గా టేబుల్స్ కొన్ని టెస్టెస్ ఉన్నాయండి. ఏ ఏజ్ గ్రూప్గా డివైడ్ చేశారో అది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం మేము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ కోషియంట్ ఐక్యూ అనమాట. సో ఐక్యూ కాన్సెప్ట్ అండ్ ఇండెక్స్ ఇంట్రడ్యూస్డ్ బై. సో ఈ ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది కాన్సెప్ట్ ఎవరు చెప్పారు అంటే విలియం స్టర్న్. ఎప్పుడు అంటే 1912 అనమాట. ద థియరీ ఆఫ్ ఐక్యూ ఇంట్రడ్యూస్డ్. సో ఇంటెలిజెన్స్ కోషియంట్ యొక్క థియరీ ఎవరు చెప్పడం జరిగింది? లూయిస్ టర్మన్ అనమాట. రేషియో బిట్వీన్ మెంటల్ ఏజ్ అండ్ క్రానికల్ ఏజ్ ఈజ్ ఐక్యూ. సో ఈ మానసిక వయసు శారీరక వయసు యొక్క రేషియోనే ఈ ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటారనమాట. సో దాని యొక్క ఫార్ములా అండి ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయసు ఎంఏ బై క్రానికల్ ఏజ్ సిఏ ఇంటూ 100 అనమాట. సో ఎంఏ మానసిక వయసు మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ సిఏ శారీరక వయసు ఇంటూ 100. దీని టోటల్ ఏంటంటే ఐక్యూ అంటారు, ఇంటెలిజెంట్ కోషియంట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం దేని గురించి అంటే ఆ టేబుల్ గురించి ఒకటి తెలుసుకుందామండి. అండ్ ఇప్పటి వరకు అయితే మనం ఇమోషనల్ కోషియంట్, ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ కోషియంట్ సో కొన్ని టెస్టెస్ ఉన్నాయి, ఆ టెస్టెస్ గురించి చెప్పుకుందాము. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ అవి ఉంటాయండి. అవి అయితే సింపుల్గా ఒకే వీడియోలో అయితే కంప్లీట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. సో వీడియోస్ అనేవి చాలా మంది లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేస్తుండండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.